సూపర్ ఇంగ్లీష్ మంచిగా చదువుకొని మంచి పెద్ద ఉద్యోగం చేసుకుంటే బాగుంది. తర్వాత మీ ఇష్టం మీకు చెప్తాం అంతే. హాస్పిటల్ పోయినప్పుడు తల్లి పెడుతుందా? ఇంకొక ఇద్దరు వెళ్తాను. వెళ్ళండి సైడ్ అందరికి ఇస్తాడు. తొందర లేవండి, వేరే ప్రోగ్రామ్ ఉంది మాకు. టెక్ వాళ్ళు ఎవరు ఒక సరే ఓకే అమ్మా. 2 years అయిపోయింది. చిన్న చిన్న సమస్యలు ఏమున్నా బిల్డింగ్ అనేది శాంక్షన్ కావాలి, కట్టియాలి. అది 2 ఏళ్ళు అవుతుంది. కిందనే నాగే గీత నమస్తే అమ్మా. ఎందుకు కూర్చోండి కూర్చోండి Welcome to you, sir. Thank you. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్న వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. దాదాపు 1000 మంది గర్ల్స్ బాయ్స్ అక్కడ వొకేషనల్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నారు. దాదాపుగా ఒక 26 కోర్సెస్ అక్కడ చేస్తున్నారు.
చాలా అద్భుతంగా అక్కడ లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళకు చెప్తా ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్కు ఇంతకంటే మంచి ఉదాహరణ లేదు. ఆ కాలేజీ కూడా గత ప్రభుత్వంలో ఎలాంటి అదనపు సౌకర్యం రాలేదు. చూసి బాధేసింది. స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. కానీ ఇక్కడ వెనుకబడ్డ మహబూబ్ నగర్ జిల్లాలో పేద ఇంటి నుంచి వచ్చిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒక ధైర్యంతో మామూలు కోర్సెస్ కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్, వొకేషనల్ కోర్సెస్ చేయడానికి ముందుకు వచ్చిండ్రు. వాళ్లకు తగినంత సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. కానీ అభివృద్ధి చేసినామని చెప్పి 10 సంవత్సరాలు తెలంగాణ స్వరూపాన్ని మార్చి మనం గొప్పలు చెప్పుకునే గత ప్రభుత్వ నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉన్న పరిస్థితిని చూసి ఒకసారి సిగ్గుతో తలదించుకోవాలి. మనకు మహబూబ్ నగర్కే తలమానికంగా ఉండి ఇంతమంది స్కిల్డ్ వర్క్ ఫోర్స్ను తయారు చేస్తున్న ఆ కాలేజీను ఇప్పటిదాకా పట్టించుకున్న పాపన పోలే. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి, తర్వాత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతాం. దాన్ని ఏ గ్రేడ్ వొకేషనల్ జూనియర్ కాలేజీగా బెస్ట్ ఫెసిలిటీస్ తోటి రాబోయే 2-3 సంవత్సరాల్లో దాన్ని తీర్చిదిద్దుతాం. రాష్ట్రంలోనే తలమానికంగా మా మహబూబ్ నగర్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఉండేటట్టుగా మేమందరం కూడా కృషి చేస్తాం. అలాగే అమ్మాయిలు హాస్టల్స్లో ఉన్నారు. వాళ్ళ బాధలు విని హాస్టల్ను ప్రత్యక్షంగా చూడడానికి వచ్చాను. ఇక్కడ మహబూబ్ నగర్లో బీసీ హాస్టల్, విమెన్స్ బీసీ హాస్టల్ పరిస్థితి, ఒక్కొక్క రూమ్లో 10 మంది పడుకుంటా ఉన్నారు. మరి గతంలో మేము అది చేసినాం, ఇది చేసినాం, అభివృద్ధి చేసినాం అంటే ఒకసారి ఇక్కడికి వచ్చి చూడాలి ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన హాస్టల్ బిల్డింగ్ కట్టాలి అన్న సోయి కూడా వీళ్ళకి రాలేదు అంటే ఎంత అంధకారంలో వాళ్ళు రాజ్యం చేసిండ్రు, ఎటువంటి ఆలోచనతోటి వాడు పరిపాలన సాగించినో అర్థమవుతా ఉంది. వాళ్లకు చలికి బ్లాంకెట్స్ కూడా లేకుంటే మేము స్పాన్సర్స్ వచ్చి వాళ్ళు బ్లాంకెట్స్ ఇప్పించినాం ఈరోజే. ఖచ్చితంగా వాళ్ళకు అన్ని వసతులు కల్పిస్తాం. త్వరలోనే మనకు బిల్డింగ్ కట్టడానికి టైం పడుతుంది కాబట్టి మనకు అవకాశం ఉంటే వేరే మంచి బిల్డింగ్ ఎక్కడన్నా పట్టణంలోనే దొరికితే అక్కడికి షిఫ్ట్ చేయమని కూడా సోషల్ వెల్ఫేర్ అధికారులకు నేను చెప్తా. 100% దే డిజర్వ్ బెటర్ హాస్టల్స్, బెటర్ ఎడ్యుకేషన్. అది మన కనీస బాధ్యత ఆ పిల్లలకు ఇవ్వాల్సింది. గతంలో వాళ్ళు ఫెయిల్ అయ్యిండ్రు, కానీ ఖచ్చితంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం, నేను కానీ ఇక్కడ ఎమ్మెల్యేగా వాళ్ళకు అన్ని రకాలుగా బెస్ట్ ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడే నేను ఎమ్మెల్యేగా నా పదవికి న్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి కంటిన్యూస్గా మానిటర్ చేస్తాం. మాతో పాటు హర్షవర్ధన్ రెడ్డి గారు వారు కూడా దీన్ని మానిటర్ చేస్తారు. తర్వాత దీనికి కావాల్సిన అన్ని వసతులను కూడా వొకేషనల్ జూనియర్ కాలేజ్ కావచ్చు, మహబూబ్ నగర్లో ఉన్న ఎస్సీ బీసీ హాస్టల్స్ బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు, వాటిని అప్గ్రేడ్ చేసి అతి త్వరలో వాళ్ళకు సొంత భవనాలు వచ్చేటట్టుగా ఖచ్చితంగా మేము వెంటబడి, అధికారుల వెంటబడి, ప్రభుత్వం వెంటబడి నిధులు తీసుకొచ్చి డెవలప్ చేస్తామని చెప్పి మేము ఈరోజు తెలియజేస్తాము.